నేను హీరో విజయ్ నేను చాలా అంటే ఆయన చిన్నప్పటి నుంచి మేము చూసాం. ఆయన ఎట్లా ఎదిగారో, ఆయన పైకి వచ్చాడో చాలా కష్టపడి డాన్స్ ఫైట్స్ అన్నీ నేర్చుకొని మెల్లిమెల్లిగా ఆయన వచ్చాడు. రాజకీయంలో ఆయన వస్తున్నాడని చెప్పి నేను ఊహించలా. ఈ 5 ఇయర్స్లో ఆయన స్పీచ్లు వింటుంటే నేను షాక్ అయిపోయాను. చాలా సైలెంట్గా ఉన్న మనిషి. నిజంగా డైలాగ్ మాట్లాడితే కూడా ఆయన పెదవులు కూడా ఓపెన్ అవ్వదు. నేను ఆయనతో 2 సినిమాలు చేశాను. ఆయన డైలాగ్ మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో చెప్పి కూడా నాకు కొంచెం అలా వింటుంటాను. అండ్ అంత సాఫ్ట్గా ఉన్న మనిషి రాజకీయంలో వచ్చాడు, దిగాడు. అండ్ ఆయనకి పొలిటికల్ ఇమేజ్ లేదు, పొలిటికల్ ఫ్యామిలీ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు, ఏమీ లేని మనిషి ఆయన వచ్చి ఈరోజు సీఎం అయ్యాడు. నేను ఇదే తిరుపతిలో నాకు ఇంటర్వ్యూ జరిగినప్పుడు నేను చెప్పాను, విజయ్ సీఎం అవుతాడని చెప్పేసి. నాకు ఇప్పుడు ఆయన సీఎం అవడానికి 3 or 4 months ముందు అడిగినప్పుడు అదృష్టం, ఇక్కడే నేను నమ్ముతున్నాను, అదృష్టం, ఆ తలరాతు, ఆ గ్రహాలు ఆయన జాతకంలో ఉంటే తప్పనిసరిగా అవుతాడు. ఆయన దాన ధర్మాలు చేయాలని, ప్రజలు తిరగాలని లేదు, ప్రజలు ఆయన చుట్టూ తిరుగుతారు. అదే జరిగింది. ఆయన సీఎం అయ్యే, బట్ చిన్న జర్క్ వచ్చింది. అక్కడ ఆ మ్యాజిక్ ఫిగర్ రాలేనప్పుడు ఆ 2 రోజులు అందరూ ఇంకెక్కడ గవర్నమెంట్ ఫార్మ్ అవుతాడు, ఆయన చేయలేడు, అది ఇది అని చెప్పి వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. బట్ తర్వాత లాస్ట్ మినిట్లో పాలిటిక్స్లో ఎన్నో విషయాలు ఉంటాయి. ఆయన కాంగ్రెస్ వాళ్ళు సహకరించారు, కమ్యూనిస్ట్ వాళ్ళు సహకరించారు, అండ్ ముస్లిం లీగ్ సహకరించి ఫిగర్ వచ్చేసింది, సీఎం అయిపోయాడు. దాని తర్వాత అందరూ ఏడీఎంకే నుంచి అందరూ వెళ్ళిపోయి జాయిన్ అయ్యారు. అది మామూలు విషయమే. బట్ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత, సీఎంకి వచ్చిన తర్వాత చాలా మంచి పనులు చేశాడు, చాలా స్ట్రిక్ట్గా చాలా మంచి పనులు చేశాడు. అది కొందరికి నచ్చలేదంటే వాళ్ళ వ్యాపారానికి అది కొంచెం దెబ్బ. అది కానీ ఆ చేయడం వల్ల ప్రజలకి దెబ్బ, అంచేత అది ఆయన తీసాడు. అండ్ కొన్ని కొత్త రిఫార్మ్స్, మొన్న రీసెంట్గా 3 పోలీస్ ఆఫీసర్స్ చాలా టాప్, ఒక లేడీ కూడా ఉన్నారు. ఒక అమ్మాయి రేప్ అయి చనిపోయింది అనుకుంటా. ఆ పేరెంట్స్ ఏదో బాధలు ఉంటే వాళ్ళు ప్రెస్ మీట్లో నవ్వుతూ ఉంటే వాళ్ళని సస్పెండ్ చేసాడు. పెద్ద టాప్ ఐపీఎస్ ఆఫీసర్స్ అనమాట. చాలా గట్స్తో చేసాడు. సో మనకేంటంటే అలాంటి ఒక యూత్ ఎక్కడో చేస్తున్నప్పుడు అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన్ని ఇలాంటి వంశం మనకు కావాలని చెప్పి ఆయన ఫీల్ అయ్యారు. సో ఇది కొంత రాజకీయ నాయకులకి ఏంటంటే ఇది నచ్చల. ఇదేంటి వీడు సినిమావాడు, వీడేంటి వచ్చి ఇట్లా చేస్తున్నాడు, వీడేంటి వచ్చి ఇలా డామినేట్ చేస్తున్నాడు, వీడేంటి ఇలాంటి చేస్తున్నాడు అని ఫీల్ అవుతారు. ఇది ప్రొఫెషనల్ జెలసీ అంటారు. ఇది జరుగుతుంది. సో అతన్ని కింద లాగడానికి చాలా ప్రయత్నాలు ఉన్నాయి. బట్ ప్రజల సపోర్ట్ మాత్రం ఆయనకి బీభత్సంగా ఉంది. ఆయన కింద లాగితే డబుల్ సింపతి ఆయనకి పెరుగుతుంది తప్ప సింపతి తగ్గదు. ఎందుకంటే ఆయన టుడే ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ ద మాసెస్. ప్రజలు ఆయన మీటింగ్ జరిగేటప్పుడు ఒక మీటింగ్లో అయితే 30 మంది చనిపోయారు. దాని తర్వాత ఒక 10 మొత్తం కలిపితే 50-60 మంది చనిపోయారు. చనిపోయినా కూడా ప్రజలు ఆయన మీటింగ్స్కి, ఆయన ప్రతి దీనికి వెళ్ళారు. అప్పటికే ఆయనకి చాలా చోట్ల ఆయన క్యాన్వసింగ్కి ఆయన అలౌ చేయాల. ఆయన కనుక క్యాన్వసింగ్ మొత్తం చేస్తుంటే 243 సీట్లు ఆయనకే వచ్చి ఉంటుంది. అయినా ఆయన గెలిచాడు. సో ఇదంతా ఏంటంటే ఒక జెలసీ వచ్చేసింది. సో ఆయన దింపాలి, ఏ విధంగా దింపాలి, ఏదో కుట్ర చేయాలి, ఏదో ఆయన మీద నింద వేయాలి, ఇట్లా జరుగుతున్నాయి. బట్ భగవంతుడు ఉన్నాడు నా దృష్టిలో. ఆయన టైం బాగుందంటే ఇప్పుడు కూడా చెప్తాను, ఆయన టైం బాగుందంటే ఆయన ఏం చేయలేరు. ఆయన ఇంకా డబుల్ లెంత్ ఆయన వెళ్తాడు. టైం బాగాలేకపోతే మరి ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఇలాంటి వ్యక్తి, ఒక చేంజ్ వచ్చింది. తమిళనాడు ప్రజలు ఏంటంటే, యూత్ ఏంటంటే, ఒక పాలిటిక్స్లో ఒక కొత్త చేంజ్ రావాలని చెప్పేసి వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళ వల్లనే ఈరోజు విజయ్ ఆ పొజిషన్లో ఉన్నాడు. సో ఇంకా ఆయనకి మంచి జరగాలి, దేవుడు ఆశీర్వాదం ఉండాలి. మంచి జరిగినప్పుడు మంచిగా జరగాలి నేను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ విజయ్.